హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకోటి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ అప్డేట్స్ ఏదైతే ఉందో అదైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా మాట్లాడుకుంటే పుష్ప 2 ద రూల్ 9th డే కలెక్షన్ గురించి అయితే అనలైజ్ చేసుకోబోతున్నాం. దానికైతే ముందు 8th డే నిన్న అదే భారీ స్థాయిలో కొడుతుంది మనకే తెలిసిందే. ఇంకొక లుక్కే చేస్తే 8 డేస్కి అదిగోండి 1120 crores. ఎందుకంటే నిన్నటికి 8 డేస్ 8 డేస్ అంటే దాదాపు ఫస్ట్ వీక్ అని. ఎందుకంటే థర్స్డే టు థర్స్డే మనమైతే అనలైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 1 వీక్ అయితే అవుతుంది 8 డేస్కి. సో దాదాపు ఎంత 1120 crores ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన దృష్టిలో ఇదైతే టాప్. ఇప్పుడు పుష్ప 2 మూవీ టాప్. ఇప్పుడు ఇంత అయితే ఏ మూవీ కలెక్ట్ చేయలేదు. 1120 crores అంట. ఇంకా అదే అయిపోయిన పరిస్థితి అనమాట. 8 డేస్కే మనకు తెలిసింది దాదాపు 7 డేస్ కొట్టేసిన 1000 పైన. ఇంక 8 డేస్కి వచ్చేలో 10% 1120. ఫస్ట్ వీక్లోనే భారీ స్థాయిగా కొట్టేసిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అక్కడ 1000 మార్క్ అయితే వచ్చింది. సో ఇంక ఇక నేను 9 డేస్ కలెక్షన్ డేస్ ఫ్రైడే మీ కలెక్షన్ చూసుకుంటే 49 crores ఆగొచ్చింది. అది గ్రాస్ లెక్కలోనే మాట్లాడుకుంటే డే 9 49 crores అంట. అదిగోండి మనకైతే ఇప్పుడు డ్రాప్ అయితే వచ్చింది పుష్ప 2 మూవీకి. సో ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకైతే డ్రాప్ ఇలా వస్తుండే పోతుంది. కానీ ఆ డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా కొద్దిగా కూడా చెప్పాలంటే చూసుకుంటే అక్కడ 49 crores ఎక్స్పెక్ట్ చేసిన ఒక 60 దాకా కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ ఓకే, దట్స్ ఫైన్. 49 crore కూడా దాదాపు ఇంక టోటల్ 9 డేస్ కలెక్షన్ మాట్లాడుకుంటే అక్కడ 1169 crore అంట. ఫుల్ 9 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే 1169 crores అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో అది ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని గురించి అయితే లైక్ ఇంకా 1200కి దాదాపు దగ్గరగానే ఉందని చెప్పొచ్చు. కొద్దిగా దూరంతో లైక్ 890 1190 ఇలా కొద్దిగా మనమైతే ఎక్స్పెక్ట్ చేసాం. కొన్ని ఒక దట్స్ ఫైన్. 1169 కూడా ఒక పెద్ద నెంబర్ 9 డేస్కి అయితే. ఎందుకంటే ఇక్కడ మనకి 8 డేస్కే లైక్ ఫస్ట్ వీక్కే 1120 crores ఏ మూవీ కూడా దాటలేదు. సో ఇది 9 డేస్కి 1169 ఇది కూడా గొప్ప విషయం కూడా, అది కూడా చెప్పొచ్చు. ఇది వచ్చిన పరిస్థితి పుష్ప 2 ద రూల్ మూవీ కొడుతున్న విషయానికి అయితే. ఇక దీనికైతే అనలైజ్ చేసుకుంటే మన ఫస్ట్ హిందీ నెట్ గురించి అయితే మాట్లాడుకోవాల్సి. ఎందుకంటే హిందీలో ఎక్కువ అయితే కొడుతుందని చెప్పొచ్చు. ఎక్స్పెక్ట్ కన్నా దాటి కొడుతుందని చెప్పొచ్చు. ఎంత 27.50 crores అంట హిందీలో. ఓకే, కొద్దిగా డ్రాప్ వచ్చింది. మనం ఎంత 35 ఇంత కొద్దిగా పైన అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ 27.5 దాని ప్రీవియస్ డే కూడా 27 ఉండే. ఇంకా కూడా అది అట్లనే ఉంది. డిమాండ్ అయితే 27 ఉంది. ఇంకా టుడే సాటర్డే, ఇంకా సండే మనకైతే నెంబర్స్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ 35 to 40 అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అది వచ్చిన పరిస్థితి. హిందీలో ఇంకా కూడా ఎక్కువ భారీ స్థాయిలో కొడుతుందని చెప్పొచ్చు. కానీ హిందీ మార్కెట్ ఎప్పుడు మనకి హ్యూజ్ మార్కెట్ కాబట్టి హిందీలో సక్సెస్ కావడం అయితే ఉంటుంది పాన్ ఇండియా మూవీస్ చెప్తుంటే. సో ఇది ఆల్రెడీ హిందీలో అవుతుంది బాగానే అవుతుంది. కాబట్టి ఎంత ఇప్పుడే మాట్లాడుకుంటే 461 crore నెట్ అయితే కొట్టేసింది ఆల్రెడీ. హ్యూజ్ ఆల్రెడీ మనకి. దాదాపు ఇంకెంత సాటర్డే సండే లోపు అయితే మనకైతే 500 అయితే కొట్టేస్తుంది నెట్టే హిందీలో. అది చెప్పినట్టుగానే బాలీవుడ్ షాక్కులో ఉందని చెప్పొచ్చు. అది వచ్చింది. ఇంకా 500 సండేతో పూర్తి చేసుకుంటే దాదాపు ఇంకా లాంగర్ రన్తో పోలిస్తే 750 to 800 మనకి నెట్టే కొడుతుంది హిందీలో. మనకైతే తెలిసిన విషయమే. టోటల్ గ్రాస్ మనకైతే 1000 మీద వెళ్ళిపోతుంది. అదే అంతా 100% షూర్ కంఫర్ట్ హిందీలోనే. హిందీలోనే 1000 అంటే ఇంకా మామూలు విషయం అయితే కాదు అది. దాదాపు ఇదిగోండి 461 ఇప్పుడే ఉంది. ఇంకా సాటర్డే ఈరోజు కొద్దిగా అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సండే కొద్దిగా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంటుంది కాబట్టి 500 అయితే దాటేస్తుంది సండేనే. పుష్ప 2 రూల్ ద మూవీ.
ఇంకా డిమాండ్ అయితే మనమైతే తెలుసుకుంటే అదిగోండి, ఇంకా రిపీటర్స్ ఎంతమంది వస్తారు అనే దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మాట్లాడుకుంటే హిందీ మార్కెట్ కానీ తెలుగు మార్కెట్ వాట్ ఎవర్ మార్కెట్ ఉంటే కూడా రిపీటర్స్ మనకైతే వస్తూ ఉండాలి, రీచ్ అవుతూ ఉండాలి మూవీ. అది మనకి ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ అయితే అయిపోయింది, ఇంకా సెకండ్ థర్డ్ వీకెండ్ మనకైతే మెయిన్ అయిపోతుంది. దాంతో ఇంకెంత కలెక్ట్ చేస్తారని మెయిన్ కాబోతుంది. కాబట్టి రిపీటర్స్ మనకైతే ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో అప్పుడే రీచ్ అయితే ఇంకొద్దిగా ముందుకెళ్తుంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ మనకి చూడాల్సి ఉంటుంది. సో ఇది హిందీ అయిపోతే ఇంక తెలుగులో 8.5 crore వచ్చిందని చెప్పొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదనుకుంటే కూడాను ఓకే. 8.5 ఇంకా ఈరోజు సాటర్డే, ఇంక సండే ఒక 15 అట్లా రావచ్చేమో. ఇంకా ఎక్స్పెక్ట్ హై అమౌంటే చేస్తున్నాం, 50 కన్నా మెయినే. కానీ 15 అయితే నా అనాలిసిస్ ప్రకారం రావచ్చు అనుకుంటున్నా. సో టోటలీగా ఎంత ఇది 259.5 వచ్చింది తెలుగులో నెట్ చూసుకుంటే. మనకి ఇంకా 300 అయిపోతుంది ఈ సండేలో అయిపోతుందని నా అంచనా ప్రకారం చెప్పుకుంటున్నా. ఇంకా 8.5 259.5 అంటే ఇంక ఈరోజు కొద్దిగా ఇంక సండే వేసుకున్నా ఒక 50-20 వేసుకున్నా కూడా ఎంత 300 కాకపోవచ్చు, కానీ లైక్ 290 దాకా అయితే వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంక దాని తర్వాత 300 అయితే చేరుకోబోతుంది. అది తెలుగులో మాత్రం చెప్పుకుంటే. ఇంకా లాంగ్ రన్లో ఎంత దాకా వెళ్తుంది అనేది వెయిట్ అండ్ సీ చూడాల్సి ఉంటుంది. మరి దాదాపు 300 అయితే కొట్టాలి. ఇంకా దాని మీద ఇంక లాంగ్ రన్లో ఎంత వస్తుందో అది ఇంకా అమ్మోరుదాయ. ఇంకా ఎట్లయితే అట్లా. తమిళ్లో కొద్దిగా తక్కువే 1.35 అంట. లైక్ ఇంక మలయాళం కన్నడ కూడా అంతే తక్కువే. అంటే కన్నడలో మనకైతే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది కర్ణాటకలో, అది వేరే విషయం. ఇంకా మలయాళం కొద్దిగా తగ్గుతుంది, అది ఇంకేమో మనం ఇంకేం చేయలేము. కానీ తమిళ్లోకి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు 1.35. ఓన్లీ చూసుకుంటే ఇక్కడ తెలుగు హిందీ మాత్రమే బ్రహ్మాండంగా కొడుతుందని చెప్పొచ్చు. చెప్పుకుంటే హిందీలో ఇంకా ఎక్కువ భారీ స్థాయిలో కొడుతుందని చెప్పొచ్చు. బాలీవుడ్ షాక్కులో ఉంది, వాళ్ళకి ఇంకేం తెలుస్తలేదు. కాబట్టి చూడాల్సి ఉంటుంది లాంగ్ రన్ ఎంత వరకు పోతుందో. ఇంకా ఓవర్సీస్ ఆల్రెడీ ఎంత 210 మీద అయితే మార్క్ అయితే ఉంది. అదొక 300 దాకా 300 మెయిన్ అయితే కొట్టేస్తుంది ఓవర్సీస్లో కూడా. సో అది నేను చెప్పిన అంచనా ప్రకారం అయితే చూసుకుంటే గ్రాస్ టోటల్ లాంగ్ రన్ మొత్తం మాట్లాడుకుంటే మాత్రం 1700 అయితే నేనైతే ఫస్ట్ అయితే చెప్పా. సో ఇంకా ఓవర్సీస్లో ఇంక 210 అయితే ఇప్పుడు దాకా ఉంది. కాబట్టి లైక్ 300 పైన వెళ్తుంది. అక్కడ ఒక 1700 ఇంకొక్కడ ఒక 300 వేసుకున్న 2000 crores అయిపోతుంది. అది ఇంకా దాని మీద ఎంత వస్తుంది ఇంకా అమ్మోరుదాయి అని చెప్పొచ్చు. ఇది నా అంచనా ప్రకారం చెప్పుకుంటే ఇంత అయితే అవుతుంది. ఇంత అవ్వాలంటే లైక్ అదే చెప్తున్నా కదా, సెకండ్ అండ్ థర్డ్ వీకెండ్ హిందీ మార్కెట్ మీదే మళ్ళీ డిపెండ్ అయ్యాల్సి ఉంటుంది. చెప్పుకుంటే హిందీ మార్కెట్ కూడా భారీ స్థాయిలోనే కొడుతుంది. కాబట్టి నో ఇష్యూస్ కూడా అని చెప్పొచ్చు. 2000 మార్క్కి కట్టుబడి ఉండాల్సిందే అని కూడా చెప్పొచ్చు. సో 2000 crores అయితే గ్యారంటీ అని కూడా చెప్పొచ్చు పుష్ప 2కి. ఇది అంచనా ప్రకారం చెప్పుకుంటూ పోతే. సో అది గైస్ ఇంకా పరిస్థితి వచ్చినట్టయితే. సో 9 daysకి 1169 crores వచ్చింది. దాదాపు ఇంకా పెరుక్కుంటూ పోతుంది, కొద్దిగా డ్రాప్ అయితే వచ్చింది. కాబట్టి ఓకే, నో ఇష్యూస్ అయితే పెరుక్కుంటూ పోతుంది. 2000 crores అయితే దయ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో అది ఈ వాటి వీడియో. ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికైతే మీరైతే క్యాచ్అప్ ఉండాల్సి ఉంటుంది. సో ఫాలో మీ అండ్ ఇన్స్టా ఆల్సో అండ్ సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఆల్సో. నా ఫర్దర్ అప్డేట్స్ని క్యాచ్అప్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ వాటి వీడియో. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.